హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నామొచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. thumbnail చూసేసారు కదా ఏంటి అనేసి. అవునండి, మేము నంది హిల్స్కి వెళ్తున్నాం. బ్రహ్మ, నేను, అనిత అండ్ ఇంకా బ్రహ్మ ఫ్రెండ్స్ కూడా. సో మేము యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ ఎళ్ళడం. అనిత ఆల్రెడీ 3 టైమ్స్ ఎళ్ళేసొచ్చిందంట. మేమైతే ఫస్ట్ టైమ్ ఎళ్ళడం. సో మార్నింగ్ 3కే అలారం పెట్టుకున్నాం. 3:30కి. బట్ అనిత మాత్రమే లేచి రెడీ అయింది. మేము 4కి లేచి రెడీ అయ్యి 4:30 కల్లా రెడీ అయిపోయి కిందకెళ్ళిపోయినామనమాట. చాలా లేట్‌గా స్టార్ట్ అయ్యాం. యాక్చువల్‌గా 3:30కే స్టార్ట్ అవ్వాల్సింది. లేట్ అయిపోయామనమాట. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి నంది హిల్స్ కంటే ఈ లాస్ట్ నుంచి సిటీ ఆ లాస్ట్‌కి ఎళ్ళాలి కాబట్టి సో లేట్ అయిపోయింది. సన్‌రైజ్ అనేది మిస్ అయిపోయాం మేమక్కడ. ఇంకా కార్‌లో నుంచి మేము సన్‌రైజ్ చూసామనమాట. అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కారేసుకొచ్చాడనమాట. ఇంకా అందుకనేసి మేము కార్‌లోనే ఎళ్ళాం నంది హిల్స్‌కి. యాక్చువల్‌గా కొన్ని కార్స్ అయితే మాకసలు పడవనమాట. ఆ స్మెల్‌కి అది. బట్ ఇందులో అయితే ఏం అనిపియలేదు. ఎంజాయ్ చేసుకుంటా ఎళ్ళామనమాట మేము. మేము ఫైనల్‌గా ఫ్లైఓవర్ దిగేసామనమాట. దిగేసి ఇంకా అక్కడ టోల్ గేట్ ఒస్తది. అక్కడ టోల్ గేట్ దగ్గర వాళ్ళేదో చెక్ చేస్తారు గదా! చెక్ చేపించుకొని మేమింకా వెళ్ళిపోయినామనమాట. నెక్స్ట్ సిటీ టు సిల్క్ బోర్డ్ ఇంకో ఫ్లైఓవర్ ఉంటదనమాట. ఇంకా ఆ ఫ్లైఓవర్ ఎక్కేసాము. అది ఎక్కకపోతే మాత్రం ట్రాఫిక్ ఉంటది. ఎర్లీ మార్నింగే కాబట్టి ట్రాఫిక్ ఏముండదు. అందుకే మేము ఫ్లైఓవర్ ఎక్కాం. కింద కూడా ఎళ్ళొచ్చు. బట్ పైనయితే 10 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. ఇంకా సన్‌రైజ్ మేము నంది హిల్స్‌లో చూడాల్సింది కార్‌లో చూసేసామనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది సన్‌రైజ్ మాత్రం. నంది హిల్స్‌లో చూడడం కంటే ఇక్కడే అనిపిచ్చింది మాకి. బికాజ్ ఎందుకో మీరు ఫైనల్‌గా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు, ఏంటి అనేసి. బట్ ఫైనల్లీ ఈ సన్‌రైజ్ ఇలా మా కార్‌లో ఫ్రెండ్స్‌తో ఎళ్ళడం, బైక్స్‌లో ఎళ్ళడం ఇదంతా మొత్తానికి మాత్రం ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్ మాత్రం మామూలుగా ఉండవనమాట. మీలో ఎంతమంది నంది హిల్స్‌కి ఇంకా విజిట్ చేయలేదో కామెంట్ చేయండి. ఆల్‌మోస్ట్ అందరూ విజిట్ చేసే ఉంటారు. ఒక నాలాంటోళ్ళు తప్ప. అలా ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. సో, నేను, అనిత అండ్ మేమంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బికాజ్ సాంగ్స్ పెట్టారు గదా! సో, ఆటోమేటిక్‌గా ఇంగ ఎంజాయ్‌మెంట్ అనేది వచ్చేస్తది. తన్నుకొస్తదలా ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు. ప్రెజెంట్ టైమ్ ఎంతో తెలుసా? 7 అయింది. 7:10 ఐ థింక్ అనుకుంటాను. బికాజ్ చెప్పాను గదా! స్టార్ట్ అవ్వడమే లేట్‌గా స్టార్ట్ అయ్యాం. ఇంకా మేము ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఇంక అన్ని ఫ్లైఓవర్స్ దాటుకొని మార్తహల్లి మీదుగా వచ్చాము హెబ్బల్‌కి. బికాజ్ ఇటైతే ఇంకా కొంచెం లేట్ అయితుందనేసి. ఇది ఎప్పుడు చూసినా లైక్ అంటే మా ఊరికెళ్ళే దారిలో కనిపిస్తదిది. చాలా బాగా అనిపిస్తది. కొండపైన కట్టినారు గదా! చాలా అంటే అదేదో అరుంధతి కోట అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఫైనల్‌గా మేము నంది హిల్స్ రూట్‌కైతే వచ్చేసామనమాట. ఇక్కడ నీలగిరి చెట్లు, ఆ మధ్యలో రోడ్డు ఎందుకో సినిమాటిక్‌గా అనిపిచ్చింది నాకైతే. మరి మా ఫ్రెండ్స్ మైండ్‌లో ఏముండిందో తెలీదు. నాకైతే చాలా అనిపిచ్చిందనమాట. ఆ వ్యూస్ కానీ, ఆ సన్‌రైజ్ వ్యూస్ అలా రోడ్స్ కానీ బికాజ్ లైఫ్‌లో ఇలాంటి ఎంజాయ్‌మెంట్స్ అనేటివి ఉండాలండి. గుర్తు చేసుకోవడానికి. తర్వాత ఏమైనా ఉన్నాయా అంటే ఉండాలి కన్ఫర్మ్‌గా. సో, ఫైనల్‌గా మేమింకా నంది హిల్స్ ఎక్కుదామని చెప్పి వచ్చేసాము. అందరూ మీకు నంది హిల్స్ చలికాలంలో ఎలా ఉంటదో చూపిచ్చుంటారు. నేను ఎండాకాలంలో ఎలా ఉంటదో చూపిస్తాను. వెరైటీగా ఉండాలి కదా కొద్దిగైనా. అందుకని అదేం లేదు జస్ట్ కిడ్డింగ్ అనమాట. అంటే లైక్ మేము ఎళ్ళడమే సమ్మర్ స్టార్టింగ్ అప్పుడు ఎళ్ళామనమాట. బికాజ్ ముందెప్పుడు కుదరలేదు. సో, ఈసారి బ్రహ్మ అండ్ అనిత వచ్చారనమాట. అంటే యాక్చువల్‌గా వాళ్ళతో కలిసి ఒక 3, 4 మంత్స్ అయింది. అందుకని ఇంకా మేము ఇంతకుముందు అరుణాచలం ఎళ్ళాం కదా! సో, అలాగే ఈసారి గూడా ఎక్కడికైనా ఎళ్దాం అని చెప్పేసి ఇంక బ్రహ్మ గూడా తన ఫ్రెండ్‌ని తీసుకొచ్చాడు. ఇంకా మేమందరం కలిసి ఎళ్ళామనమాట. ఇంతకుముందు బ్రహ్మ ఫ్రెండేమో ఇప్పుడు మాకి ఫ్రెండ్ అయిపోయాడు సునీల్. సో, ఫైనల్‌గా తన కార్‌లో మేము నంది హిల్స్ రీచ్ అయిపోయాం. చూడండి మీరే ఎందుకు చెప్పాననేది. ఎండాకాలంలో మాత్రం ఈ హిల్స్‌కి అస్సలు వెళ్ళకండి. బికాజ్ ఆ పచ్చదనం, ఆ మంచు అంతా మిస్ అయిపోతాము. ఇంకా మేము ఫైనల్‌గా పైకైతే రీచ్ అయిపోయాం. అక్కడ కార్ పార్కింగ్‌కి 200 ఎంతో తీసుకున్నారు. ఓన్లీ క్యాష్ అంట. నో ఫోన్‌పేస్ ఇట్లా ఏముండవు. ఉన్నా కూడా సిగ్నల్స్ రావన్నమాట. ఒక సైడ్ క్యాష్, ఒక సైడ్ ఫోన్‌పే ఉంటది. కానీ అక్కడ సిగ్నల్స్ అస్సలు రావన్నమాట. సో, బెటర్ టు క్యారీ క్యాష్ అన్నమాట. ఇంకా మేము పైకెళ్ళిపోదాం అని జెప్పి టికెట్స్ తీసుకున్నాం. అంటే పర్ పర్సన్‌కింత అండ్ కార్ పార్కింగ్‌కింత అని మొత్తం చెప్తే ఇంక ఇచ్చేసి వచ్చేసినామనమాట. ఇంక మేము పైకి అదే సన్‌రైజ్ వ్యూ పాయింట్ ఇంకా ఏవో ఉంటాయి కదా! వెళ్ళామనమాట. కానీ అక్కడ
నాకు 50, 50 అనిపిచ్చిందండి. సగమే సాటిస్ఫైడ్. బికాజ్ లంచ్ అనేది ఏం లేదు. ఆల్రెడీ మేమొచ్చేపాటికి 8 అయిపోయింది. ఇంకేం చూస్తాం మేము? ఆ చెట్లు తప్ప, ఇంగ ఆ చెట్లు, ఆ మనుషుల్ని తప్ప. ఇంకా పైకెక్కుతున్నాం. అంతా అంటే కొండ గదా! సో, ఎక్కాలి. మన వల్ల కాదనమాట కొండలెక్కడం. బట్ ఎళ్ళాలి గాబట్టి పైన చూడాలి అంటే ఎళ్ళాలి. ఇంక నేను, అనిత ఇంక మేమంతా వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఇక్కడ మంచు మిస్ అయిపోయింది. అదే వింటర్ సీజన్‌లో వచ్చుంటే అంటే మంచు ఉండేదనమాట. బట్ బెటర్ దాన్ చిక్మంగళూరు ఎళ్ళడం చాలా బెటర్ ఆలోచన అనమాట. ఇది ఓకే గానీ లైక్ హాఫ్ డే వరకు బట్ మీరు 2, 3 డేస్ ఎంజాయ్ చేయాలి అంటే చిక్మంగళూరు ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. బికాజ్ ఎంత బావుంటదంటే ఆ ములాంగిర్ పీక్ కానీ, ఆ జెర్రీ ఫాల్స్ కానీ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి పీక్స్ గుర్తు రావట్లేదు నాకి. చాలా బావుంటాయన్నమాట అవి. మీరింకా ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. ఇప్పుడు కాదు, చలికాలంలో ఎళ్ళండి. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇప్పుడెళ్తే మేబీ తక్కువుండొచ్చు. అండ్ 12 ఇయర్స్‌కొకసారి పూచే ఇలకురించి పూలు. అవి మేము ఫస్ట్ టైమ్ చిక్మంగళూరు ఎళ్ళినప్పుడు చూసాను. సెకండ్ టైమ్ ఎళ్ళినప్పుడు కనిపించలేదన్నమాట నాకు. మేబీ ఐయామ్ లక్కీ అన్నమాట. బికాజ్ ఫస్ట్ టైమ్ చూసాను కాబట్టి. ఇంకా ఇక్కడ ఒకతను ఫుల్‌గా ఆడుకుంటున్నాడు. ఫోటో కోసం మంకీకి ఫుడ్ పెడుతుండు. సరే కొన్ని కొన్ని జరుగుతుంటాయి. మనం అలా చూడాలన్నమాట. చిక్మంగళూరుకెళ్ళినప్పుడు కూడా మేము బైక్స్‌లో ఎళ్ళాం కాబట్టి వి ఎంజాయ్డ్ ఎ లాట్ అన్నమాట. మీరు కూడా ఎవరైనా ఎళ్ళాలి అనుకుంటే కార్స్ ప్రిఫర్ చేయకండి. బైక్సే ప్రిఫర్ చేయండి. చాలా బావుంటాయి ప్లేసెస్ అన్నీ. సో, మీకంటూ ఒక టైం దొరుకుతదన్నమాట. లైక్ ఎంజాయ్ చేయడానికి. అదే మనం ఏవైనా క్యాబ్స్ అట్లా మాట్లాడుకున్నామనుకోండి, వాళ్ళు టైం అయిపోతుంది రండి, రండి అంటారు. సో, మనం అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో, మన ఓన్ కంపెనీ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు మన ఫ్రెండ్స్‌తో. ఇంకా ఇక్కడ మేము ఇదేదో కడ్డీలన్నీ పెట్టున్నారనమాట. స్కై వాక్ లాగా. ఇక్కడైతే ఏం కనిపించట్లేదు అంతగా. మీరే చూడండి. మంచయితే ఏం కనిపించట్లేదు. బట్ వ్యూ అయితే చాలా అదిరిపోయిందనమాట చూడ్డానికి. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. ఒక 2, 3 అవర్స్ ఎంజాయ్ చేయడానికైతే ఇది ఓకే. నేనైతే చెప్తున్నాను కదా! ఓకే ఇది వరకు. ఇంకా అక్కడి నుంచి నేను కిందకొచ్చేసాననమాట. కిందకొస్తే ఇక్కడ గ్రీనరీ చూస్తున్నారు గదా మీరు. అక్కడికెళ్తే ఫోటోస్ బాగొస్తాయన్నమాట. ప్లేస్ కూడా సెట్ జేశారు వాళ్ళక్కడ. సో, మేమింక అక్కడన్ని కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. అనిత ఏమైందంటే ఇల్లెక్కేటప్పుడు స్టార్టింగ్‌లోనే గుళ్ళుంటాయన్నమాట. ఆంజనేయ స్వామి గుడి అండ్ గణపతి గుడి. మేము గుడి చూసుకొని ఇంకా మేము లోపలికెళ్ళామన్నమాట. వీళ్ళు కూడా అటే ఎళ్లారులే అని మేమనుకున్నాం. కానీ వాళ్ళు ఇటు సైడే కొండ దగ్గరే కూర్చొనున్నారంట సన్‌రైజ్ వ్యూ పాయింట్ దగ్గర. మేమక్కడికెళ్ళలేదు. బికాజ్ మాకక్కడేం అనిపించలేదు. ఇంక నేను ఫోటోస్ దిగలేదు అంటుంది అనిత. ఇంగ ఫైనల్‌గా నాకైతే బాగా ఆకలేస్తుంది. మేము మార్నింగ్ ఏం తినలేదు. అండ్ 3:30కే బ్రష్ చేశాం కాబట్టి ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. అయినా సరే ఫోటోస్ పిచ్చి వదలలేదనమాట. సునీల్ ఫోన్‌లో బాగొస్తాయి అంటే ఇంకా సునీల్ తీస్తున్నాడనమాట. పక్కన నుంచి బ్రహ్మ ఉండి ఫస్ట్ టైమ్ గదా! అర్థం గాదులే అంటున్నాడు. బికాజ్ అమ్మాయిలు ఫోటోస్ దిగితే ఎలా ఉంటదో తెలుసు కదా! మామూలుగా ఉండదు. అంటే ఎన్ని ఫోటోస్ దిగినా ఫోటోస్ దిగాలి, ఇంకా దిగాలి అనే అంటారు కాబట్టి, బ్రహ్మ అలా చెప్తున్నాడనమాట సునీల్‌కి. ఇంకా సునీల్ సరే ఏదైతే అదైందిలే అని తీసాడు. తీసాడు పిక్స్ అయితే. నేనవి కూడా మీకు చూపిస్తాను. అంటే లైక్ అప్‌లోడ్ చేస్తాను కమ్యూనిటీ పోస్ట్‌లో. సో దట్ మీరు కూడా చూడొచ్చు అవి. కానీ అక్కడ ఏదైనా ఫోటోస్ వరకు లైక్ ఏదైనా తిరగడం వరకు ఓకే కానీ, పెద్దగా ఏం లేదు. చిన్న పిల్లలకి ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళని ఎంగేజ్ చేయడానికి గానీ, టూరిస్ట్‌లు అట్రాక్ట్ చేయడానికి గానీ ఏం లేదు ఆ వ్యూ తప్ప. ఆ వ్యూ కూడా స్ప్రింగ్ సీజన్ అండ్ అంతకుముందు చలికాలం ఉంటది కదా! వింటర్ అప్పుడు మాత్రమే బావుంటది. ఇప్పుడు తర్వాతయితే ఏముండదనమాట. ఇంకా అనిత అలసిపోయింది. ఫుల్ ఆకలేస్తుందంట తనకి. ఇంకిక్కడే మయూర పైన్ టాప్ రెస్టారెంట్ అనుంటే అక్కడికెళ్ళామనమాట. ఫుడ్ బాగా ఆకలేస్తుంది. కాకపోతే అప్పటికే 9:30 అయిపోయింది. మేము పైకెళ్ళి ఇంక అన్నీ చూసి వచ్చేపాటికి. ఎళ్తే ఫుడ్ ఎలా ఉంటది అనుకుంటున్నారో ఫస్ట్ కామెంట్ చేసేయండి మీరు. నేను తిన్నాక చెప్తాననమాట. ఆర్డర్స్ కూడా లిమిటెడ్‌గా ఉన్నాయండి. లైక్ పూరి, వడ, బ్రెడ్ ఆమ్లెట్ ఇంకోటేదో చెప్పారు. గుర్తులేదు కానీ మర్చిపోయాను నేను. ఫైనల్‌గా ఇవైతే ఉన్నాయన్నారు. సరేలే ఇంకా ఏదో ఒకటి అని చెప్పి ఇంకా మేము బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి సునీల్ కోసం అండ్ నేను, అనిత వడ అండ్ బ్రహ్మాను ఇంకొక ఫ్రెండ్ పూరి తీసుకున్నారనమాట. వడ ఓకే. అంటే లైక్ ఔట్ ఆఫ్ 5 నేను 1 ఇస్తాననమాట. అంత చెండాలంగా ఉంది. పూరి ఓకే అనమాట. 3 ఇవ్వచ్చు పూరికి. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేయలేదు. ఇంకా మా వాళ్ళేదో మేడిపండు ఉందని చూసారు.
అవి తినకూడదు కదా అని చెప్తే ఇంక అక్కడే వదిలేసి వచ్చేసారనమాట. ఇక్కడ కిందికొచ్చేసరికి టైర్ పంక్చర్ అయ్యుంది. ఇంకా మా వాళ్ళందరూ కష్టపడి దాన్ని ఫిక్స్ చేశారనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి కిందికొచ్చేసాం. పైన తిన్నది మాకేం అనిపియలేదు. అస్సలు నచ్చలేదు మాకు. పొట్ట నిండలేదు. ఇంక అందుకని కిందికొచ్చి మజ్జిగ తాగుదాం అందులో ఎండ ఎక్కువుంది కదా అనేసి తట్టుకోలేకపోయాం ఎండకి. మజ్జిగ తాగేసి ఇంకా సునీల్ ఏమైందంటే బిస్కెట్స్ తీసుకున్నాడు తన కోసం అని జెప్పి. అది ఫస్ట్ తినలేదండి. తినకుండా ఓవర్ యాక్షన్ చేసింది. తర్వాత మేమెళ్ళే ముందుగా ఇంక సరే ఇది తినేలాగా లేదులే అని ఇంక అటు సైడ్ పెడితే ఫుల్ తినేసిందనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇలా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.